బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు అఘోరికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఇక్కడ వరంగల్ అఘోరిపై కేసు నమోదైంది. వరంగల్ మామనూరులో మీరు చూస్తున్న విజువల్స్, తన శ్మశానంలో కూర్చొని అక్కడ పూజలు చేయడం పరిస్థితి. వరంగల్లో అఘోరిపై కేసు నమోదైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరంగల్ మామనూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. బిఎన్ఎస్ చట్టం 325, దాంతోపాటు PCA యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు అనిమల్స్ యాక్ట్, PCA, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు అనిమల్స్ యాక్ట్ 1960. ఈ చట్టాల ప్రకారం బిఎన్ఎస్ 325, PCA 11(1)A ఈ రెండు సెక్షన్స్ కింద కేసు నమోదైంది. కసిరెడ్డి రోహన్ రెడ్డి, సౌమిత్ పటేల్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. బెస్టన్ చెరువు శ్మశాన వాటికలో కోడిని బలివ్వడంపై ఫిర్యాదు నమోదైంది. జంతు బలి తీవ్రమైన నేరం, అనేక చట్టాలను ఉల్లంఘిస్తోందంటూ కూడా పిటిషనర్ ఆ కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉంది అఘోరి. ఒకసారి కంప్లైంట్ కాపీని మీరు చూస్తున్నారు. టు ద స్టేషన్ హౌస్ ఆఫీసర్, Mamur Police Station, Warangal. Respected sir, subject to request to take action against Aghori Nagasadu for inflicting harm, killing, sacrificing the animal hen in the name of offering at Bestam Cheruvu graveyard అంటూ కూడా 19/11/2024. I am Kasireddy Rohan Reddy, son of అంటూ ఆ డీటెయిల్స్ మీరు చూడొచ్చు. belongs to the details, address details మీరు చూడొచ్చు. అలా received an information regarding sacrifice or killing of animal hen by Aghori Nagasadu at Bestam Cheruvu graveyard, Rangasai Pet on 19/11/2024. It violates the Telangana Animals and Birds Sacrifice Prohibition Act 1950, BNS Act 2023, Prevention of Cruelty to Animals Act 1960. Please take necessary action. The whole thing అంటూ కూడా the whole thing captured in the video. I'm attaching the video in pen drive అంటూ కూడా అక్కడ డీటెయిల్గా ఆ కంప్లైంట్ కాపీని మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది. PS మమ్మూరులోని బిఎన్ఎస్ చట్టం 325, దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి PCAA, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు అనిమల్ యాక్ట్ 11(1)A ప్రకారం నమోదైంది. ఆ డీటెయిల్స్ అన్నింటినీ మీరు చూస్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీని మీరు ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. రోహన్ రెడ్డి కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ కాపీని మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. ఈ అంశానికి సంబంధించి స్థానికులు రియాక్ట్ అయ్యారు. ఆ ఘటన మీద స్థానికులు ఏమంటున్నారో చూద్దాం. ఐఎమ్ అన్ LLB స్టూడెంట్. రీసెంట్గా 19th నవంబర్ రోజు సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అయిందండి. అందులో అఘోరి నాగసాధు అనే ఒక అఘోరి ఏం చేసిందంటే, ఒక హెన్నును హోమగుండంలో మొత్తం ఒక దేవుని ఆఫరింగ్ టు ద గాడ్ ఆ పేరుతోని ఒక హోమగుండంలో ఏం చేసిందంటే, ఒక హెన్నును, ఒక కోడిని తీసుకొచ్చి బలిచ్చింది. ఆ కోడిని బలి ఇవ్వడంతో ఒక ఫైర్ ఉంటుంది హోమగుండంలో. ఆ ఫైర్ని ఆ హెడ్కి ఎక్స్టింగ్విష్ చేసి ఒక కత్తితోని, ఒక పొడవైన కత్తి స్వాడ్తోని ఆ జంతువు హెన్నుని బలివ్వడం జరిగింది. ఆ హెన్నును బలివ్వడంతో అది తెలంగాణ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ యాక్ట్ ప్రొహిబిషన్ 1950 ప్రకారం నేరము. జంతు బలి అనేది నిషేధం ఇక్కడ. సో మనకు అందులో సెక్షన్ 3 అని ఒకటి ఉంటుంది. సెక్షన్ 3 ఆఫ్ తెలంగాణ యానిమల్స్ అండ్ బర్డ్స్ యాక్ట్ ప్రొహిబిషన్ యాక్ట్ 1950 ప్రకారం జంతు బలిని రిలీజియస్ పర్పస్ కానీ వేరే ఎనీ ప్రొసెషన్ కానీ ఎనీ అదర్ యాక్టివిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఆర్ ఎనీథింగ్. సో ఆ పర్పస్లో జంతు బలి ఇవ్వడం అనేది నేరము. ఇక్కడ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన వీడియో ప్రకారం అఘోరి నాగసాధు ఆ హోమగుండంలో కొన్ని మంత్రాస్ ఆఫరింగ్స్ రిసైట్స్ చేస్తూ సో ఒక జంతువు హెన్నును బలిచ్చింది. అందులో క్లియర్గా విజిబుల్ అయింది. అందులో వీ హ్యావ్ ఎనేబుల్డ్ ఇట్ క్లియర్లీ. సో ఇంకొకటి BNS 325 సెక్షన్ ప్రకారం ఏ జంతువుకైనా క్రూయల్టీ కానీ, మేమింగ్ కానీ, కిల్లింగ్ కానీ చేయడం, దానికి హార్మ్ ఇంపోజ్ చేయడం, ఇన్ఫెక్ట్ చేయడం కానీ అలా జరుగుతుందనుకో, అది మ్యాక్సిమం 5 years వరకు పనిష్మెంట్ ఉండాలి అందులో. ఈ తెలంగాణ సాక్రిఫైస్ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం 3 నెలల సాధారణ జైలు శిక్ష ఉంది. సో జంతు బలి అనేది ఇలా నేరము. ఇంకొక ముఖ్యమైన చట్టం ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు అనిమల్స్ యాక్ట్ 1960. దీని ప్రకారము సెక్షన్ 11 Class 1 సబ్ క్లాస్ A ప్రకారం దీని ఒక నేరంగా పరిగణిస్తున్నారు. సో ఇలా జంతు బలి ఈ పాయింట్ మీద మేము, మా మిత్రుడు సౌమిత్, ఇంకా అదర్ ఫ్రెండ్స్ సహకారంతో మేము మమ్నూరు పోలీస్ స్టేషన్, వరంగల్లో కిలా వరంగల్ మండల్లో మమ్నూరు పోలీస్ స్టేషన్ అని ఉంటుంది. ఆ మమ్నూరు పోలీస్ స్టేషన్లో మేము అక్కడ SHO రమేష్ గారు కానీ, మిగతా అదర్ స్టాఫ్ కానీ వాళ్ళ సహకారంతో, మేనకా గాంధీ మేడం బ్యాకింగ్తో మేము కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పే సెక్షన్స్ ప్రకారం జంతు బలి. సో మేము ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే
అఘోరి నాగసాధు అక్కడ హోమగుండం దగ్గర ఒక పొడవైన కత్తితోని జంతువును బలిస్తుంది, హెన్నును బలిస్తుంది, చంపిస్తుంది. సో అది ఆ పాయింట్ మీద, ఆ బేస్ మీద మేము అక్కడ కేసు నమోదు చేయించడం జరిగింది. మా మిత్రుల సహకారంతో వరంగల్లో 2 రోజులు మేము అక్కడ గ్రౌండ్ వర్క్ చేయడంతో ఇది సాధ్యమైంది. మేము అక్కడ ఎవిడెన్స్ సబ్మిట్ చేశాము. సో మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో ఎవరు ఏ పేరుతోని, ఏ మతం పేరు కానీ, ఏ కులం పేరుతో, ఏ పేరుతోని కూడా జంతు బలిని చేయొద్దు. సో వారు ఇది మూగ జీవాలను ప్రాణాలు హరించొద్దని కోరుకుంటారు. థ్యాంక్ యూ. రెడీ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, కొద్ది రోజుల క్రితం మీరు ఆ ఇష్యూని కవర్ చేస్తారు, అక్కడికి వెళ్ళారు. ఆ ఘటనకు సంబంధించి మీరు అక్కడ ఉన్నారు ఆ రోజు, ఆ తర్వాత సిచ్యువేషన్ మీరు చూస్తారు. తను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్లో ఏ అంశాన్ని పేర్కొనడం జరిగింది, దాని తర్వాత తనని తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా, పోలీసుల వెర్షన్ ఏంటి? సచిన్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మన విజువల్స్ లో మన టీవీలో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రోహన్ రెడ్డి, తనే పిటిషనరు. తను కరీంనగర్ కు చెందినటువంటి ఒక LLB స్టూడెంట్. అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో తను ఒక 19వ తారీఖు ఇక్కడ మనం ఇప్పుడు మామూలు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఇది రంగశాయిపేటలోని బెస్తం చెరువు సమీపంలో ఆ రోజు రాత్రి అక్కడే ఉండి చాలా విషయాల్ని కూడా RTV పరిధిలో మొత్తం పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు అనేక సార్లు మనం లైవ్ కూడా ఇచ్చడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో చూసినటువంటి రోహన్ రెడ్డి కరీంనగర్ నుండి వరంగల్ కు వచ్చాడు. వరంగల్లో అక్కడ 2-3 రోజుల పాటు అక్కడే వరంగల్లో ఉన్నాడు. అసలు దీనికి సంబంధించినటువంటి ఆ గ్రేవ్ యార్డ్ ను కూడా పూర్తిగా పరిశీలించాడు. తన మిత్ర బృందంతో ఇక్కడికి వచ్చినటువంటి రోహన్ రెడ్డి ఇది జంతు బలి నిషేధము అంటే కొద్దిగా ఏంటంటే ఒక BNS యాక్ట్ 325 చట్టం ప్రకారము జంతు బలి చేయడం కానీ, వాటికి విషం పెట్టి చంపడం కానీ, అలాగే జీవహింస చేయడం కానీ, అవయవాలను త్రుంచివేయడం కానీ, ఇటువంటి ఏది జరిగినా కానీ BNS యాక్ట్ 325 ప్రకారం నేరం అన్నటువంటి ఒక కోణంలో తను మామూలు పోలీసులను కూడా కన్సల్ట్ కావడం జరిగింది. దానికి సంబంధించి ముందు కేసు పెట్టడానికి కూడా వారు నిరాకరించిన నేపథ్యంలో, ఎందుకంటే కోళ్లు మేకలు దాదాపు ఇవి తినడం కోసం పెంచుకుంటారు కదా అన్నటువంటి కోణంలో వాళ్ళు కూడా కొంత చెప్పినట్టు జరిగింది. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాగో వచ్చిన తర్వాత దీన్ని ఒక చిత్రవద చేస్తూ హింసించి చంపడం అనేది ఇక్కడ నేరంగా వీళ్ళు పరిగణించి మళ్ళీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కొంత లేట్ జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి మాజీగా ఉన్నటువంటి మేనకా గాంధీని కూడా వీళ్ళు కన్సల్ట్ చేశారని చెప్పి తెలుస్తుంది. వారు కూడా అందులో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే కొన్ని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే కొన్ని జీవహింస లాంటివి కూడా ప్రోత్సహించకూడదు అన్నటువంటి ఒక కోణంలో కూడా వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళి సూచించడం జరిగింది. దీని విధేయని పరిస్థితుల్లో పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని BNS యాక్ట్ 325 అలాగే 11 సబ్ క్లాస్ 1/A మొత్తం ఈ సెక్షన్ల కింద అంటే జీవహింస చేయడము నేరము, వాళ్ళకి జీవహింస చేసిన తర్వాత నేరము రుజువైతే సెక్షన్ 11 క్లాస్ 1 సబ్ క్లాస్ A దీని ప్రకారము ఇక్కడ వారికి 3 నెలల పాటు ఒక కారాగార శిక్ష కూడా విధించేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు. నేర తీవ్రతను బట్టి కూడా శిక్ష విధించే అవకాశం ఉంటుందన్నారు. దీనికి సంబంధించి కూడా వరంగల్ పరిధిలో కూడా ఒక సంచలనంగా మారింది. 2 రోజుల పాటు వరంగల్లోనే ఉన్నటువంటి అఘోరి శ్మశానంలో ఎంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నడిచాయి. కొంత భక్తిపూర్వకమైనటువంటి వాతావరణం నెలకొంది. అలాగే హిజ్రాలు అలాగే ట్రాన్స్జెండర్స్ వచ్చి కూడా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం జరిగింది. ఇదంతా పోయిన తర్వాత కొంత సద్దుమణుతుంది అనుకున్నటువంటి టైంలో ఇప్పుడు మళ్ళీ అఘోరిపై కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఒక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం అనేది కూడా కొత్త అంశానికి తెరతీసినట్టయింది. దీనికి సంబంధించి రోహన్ రెడ్డి అని చెప్పి కరీంనగర్ కు సంబంధించినటువంటి ఒక యువకుడు తను LLB చేస్తున్నాడు. తాను ఈ కేసు పెట్టడం జరిగింది. ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు, రిజిస్టర్ అయింది, గుడ్. బట్ ఇక్కడ దీని తర్వాత దీనికి సంబంధించి పోలీసుల అప్డేట్ ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందా, తనతో మాట్లాడే ప్రయత్నం చేశారు? ఎందుకంటే తన ప్రెసెంట్ గుజరాత్లోనే లేకపోతే అలా మహారాష్ట్ర వెళ్ళిన తర్వాత గుజరాత్ వెళ్ళిన తర్వాత వేరే చోటుకు వెళుతుందంటూ కూడా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో తను తిరిగి వచ్చే అవకాశం ఉందా, తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తోందా? దానికోసం చూస్తున్నారా, లేకపోతే ఏమైనా ప్రత్యేక బృందం వెళ్ళి తనను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందా? ఎటువంటి చర్చ జరుగుతుంది? పోలీసులు ఏమంటున్నారు? దీనిపై RTV ప్రతినిధిగా మనం వెళ్ళి మామూలు పోలీసు SHO గారిని కూడా కలవడం జరిగింది. వారు అంటే బయటికి చెప్పడానికి కొంత నిరాకరించారు. ఫోన్ లో మాత్రం వాళ్ళని మళ్ళీ సంప్రదించాము. దీనికి సంబంధించి కేసు రిజిస్టర్ చేసుకుంది వాస్తవమే. కేసు దీని కింద పలు సెక్షన్లను కూడా కేసు నమోదు చేశాము. దీనికి సంబంధించి విచారణ చేస్తున్నాము అని కూడా పోలీసులు చెప్పారు. అయితే వీరు చాలా సమస్యలు పరిష్కారంలో ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అఘోరి దగ్గరికి వెళ్ళి పిటిషన్ చేసినటువంటి విధంగా తను వెళ్ళి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే తను ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియడం లేదు. మళ్ళీ వరంగల్ కు వచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము పిటిషనర్ కంప్లైంట్ ప్రకారం అరెస్ట్ చేస్తామన్నట్టు కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఎందుకంటే వారు ఆరోపించినట్టుగా
జీవహింస మహాపాపం అన్నటువంటిది కూడా కొంత పర్యావరణ ప్రేమికులు అలాగే జంతు ప్రేమికుల మనోభావాలను కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ పిటిషన్ మాకు వచ్చినా కానీ దాని మీద ఖచ్చితంగా రియాక్ట్ అయ్యి తీరుతామన్నటువంటి విధంగా పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి విచారణ మాత్రం ప్రారంభమైనట్టుగానే పోలీసులు చెప్తున్నారు సచిన్. అయితే ఇప్పటి వరకు కూడా కొంతమంది ఒక విధంగా ఇట్లా ఉంటే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కూడా దీనిపై తీవ్రంగా ఆగ్రహ వేక్షలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అది ఒక విధమైనటువంటి అంటే దారుణమైనటువంటి ఒక దాడి అఘోరిపై జరుగుతున్నటువంటి వాదనలు కూడా మరోవైపు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కోళ్లు మేకలు కూడా తినడానికే ఉంటాయి తప్ప దాన్ని వేరే చేయడానికి లేదు. ఇవి ఫామ్ హౌస్ లో పెంచినవి కాబట్టి వాటిని దానికోసం ఉంటున్నప్పుడు తప్పేంటన్నటువంటి వాదన